బీర్లా ఎలయ్య పెద్దనా, బీర్లా శంకర్ నేను పెద్ద, మీరే తమ్ముడు చిన్న. ఓకే. నేను స్టార్టింగ్లో కూడా వాస్తవానికి బాల్య వ్యవస్థలోనే చిన్నప్పుడే నాన్న చనిపోవడం జరిగింది. నేను 4th పాస్ అయ్యి 5th వచ్చిన. నాన్న అన్ఎక్స్పెక్టెడ్గా నేను అమ్మమ్మ వారి మల్లాపూర్ మా పక్క విలేజ్లో చదువుకునేవాడిని. చనిపోయిన వార్త తెలియగానే ఇట్లా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. చనిపోయినని ఊరికి వచ్చినాం. 5th క్లాసు నేను ఉన్నప్పుడు, తమ్ముడు 3rd క్లాస్ ఉన్నప్పుడు ఫాదర్ జరిగిపోవడం జరిగింది. ఇక కష్టపడి అమ్మనే మనకు పెంచుకుంటూ డైలీ లేబర్గా కూడా వర్క్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళం. డైలీ లేబర్ అంటే యాదకి వచ్చిందన్న, బీర్లా శంకర్ అనేటువంటి వ్యక్తి టైల్స్ వేసిండు, ఇసుక మోసిండు, పేపర్ వేసిండు, చిన్న చిన్న కూలి పనులు చేసిండు, ఆఖరికి ఒరిగోయనికి పోయిండు అని అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నిజమేనా ఇది? వాస్తవం అన్న, తప్పకుండా 100% వాస్తవం. ఇప్పుడు మా పల్లెటూళ్ళలో పోయిన చిన్నమ్మ, పెద్దమ్మ, కాక, చిన్న ఎవరిని మీరు ఎంక్వైరీ చేసి అడిగినా తెలుస్తుంది. నాతో పాటు తమ్ముడు కూడా చేసిండు. కొద్దిగా నేను ఎక్కువ చేసిన. నేను ఇంటి పెద్ద కాబట్టి నేను కొంచెం అమ్మతో పాటు జనరల్గా అది మనకు ఊర్లలో గుత్తాలు అంటారు. సమ్మర్ హాలిడేస్ వచ్చినా అంటే గుత్తాలకు పోయేది. మామూలుగా బావుల దగ్గరికి నైట్ పూట మబ్బులు 4 గంటలు లేచిపోయే వాళ్ళం. పోయి మళ్ళీ 7 గంటలకు వచ్చిన తర్వాత మళ్ళీ తయారై మళ్ళీ కాలేజీ పోయే వాళ్ళం. అట్లా హార్డ్ వర్క్ చేసినాం. అట్లా హార్డ్ వర్క్ చేసుకుంటూ దినదిన అభివృద్ధితో పాటు కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అన్న. కొత్త బట్టలు వేసుకోనంత పరిస్థితి. నేను 7th క్లాస్కి వచ్చేంత వరకు కూడా చెప్పులు లేవు. నేను 7th వచ్చిన తర్వాతనే పాయింట్ పట్టించుకున్నాను. ఇది వాస్తవం. ఇప్పుడున్నటువంటి మా సైదాపూర్ గ్రామంలో కానీ చుట్టుముట్టు యాయరిగుట్టలో నేను 6th 10th వరకు న్యూస్ పేపర్ వేసిన. యాయరిగుట్ట పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరు బీర్లా శంకర్ ఏం చేసిండు, వీళ్ళు ఏంది అనేది తెలుస్తుంది. పేపర్ వేసిన బీర్లా శంకర్ 8 ఏళ్ళ కిందనే BMW కారు కొన్నాడు. పేపర్ వేసిన శంకర్ హైదరాబాద్లో పెద్ద ఇల్లు కట్టిండు. ఒరిగోసిన శంకర్ హైదరాబాద్లో సెటిల్ అయ్యిండు. ఎట్లా పాసిబుల్ అయింది? ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించిండు? అంటే నాది మొత్తం ఏంటంటే మొదటి నుంచి కూడా నాకు పొదుపు ఇష్టం. ఏ పని చేసినా కూడా పొదుపు చేసుకోవాలి, ఉన్న దాంట్లో పొదుపు చేసుకోవాలి. ఇవాళ ఉన్న పొలిటికల్ లీడర్స్, ఇవాళ ఉన్న మా తమ్ముడు కానీ ఇంకా ఇతరత్ర రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉండొచ్చు. నేను వీళ్ళందరికంటే ముందు జాగ్రత్తతోటి సెటిల్ చేసుకున్నా. ఎట్లా అంటే ఇవాళ మాకున్న యాయరిగుట్ట మండల, ఆలేరు మండల కానీ ప్రతి ఒక్కరు చెప్తారు, విఎస్టీలో ఏరియా సూపర్వైజర్ పార్ట్ టైం ఫార్మర్ జాబ్ చేసిన. ఫార్మర్ అడ్వైజర్ అంటారు విఎస్టీలో, వజీద్ సుల్తాన్ టుబొక్క దాంట్లో ఫార్మర్ అడ్వైజర్గా చేసిన. కాలేజీ పోకుంటూ ఒక 10,000 ఇచ్చేది, పెట్రోల్ పైసలు ఇచ్చేది అప్పట్లోనే. ఆ 10,000 మనం చిట్టేసుకోవడం, అట్లా మొదటి నుంచి చేసుకుంటూ టోటల్గా తెలిసిపోతుంది అన్న. ఇప్పుడు అంతా వైట్ మనీ నాది. నా ఎల్ఐసిలో బ్లాక్ మనీ లేదా బీర్లా శంకర్ దగ్గర? బ్లాక్ మనీ ఉన్నట్టుగా ఒక్క ప్రూఫ్ చూపియండి, ఒక్క ప్రూఫ్. వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ చేసిండు, 10 ఎకరాలు ఉన్నాడు, బ్లాక్లు అమ్ముకుండు. ఇప్పుడు తమ్ముడు ఎమ్మెల్యే అయిన తర్వాత బీర్లా శంకర్ ఎటువంటి దందాలు లేకపోతే కబ్జాలు లేకపోతే సెటిల్మెంట్ చేయలేదా? ఒక్కటి చూపించరన్న, ఒక్కటి సింగిల్ డాక్యుమెంటు, సింగిల్ సెటిల్మెంటు ఏదన్నా ఉంది అని అనుకుంటే నాకు చూపిస్తే మీరు దేనికంటే దానికి సిద్ధం. ఒక్కటి కాదు, ఏది ఉన్నా నాకు తీసుకొచ్చి. సరే, మీరు చేసిరా చేయలేదా కాసేపు పక్కన పెడదాం. మీ దగ్గరికి వస్తున్నాయో వస్తలేవా? అంటే జనరల్గా ఏమొస్తాయంటే, అన్న మాకు పట్ట కాలేదు, కొంచెం ఎంఆర్ఓకి ఒక మాట్లాడరు, చాలా రోజుల నుంచి సతాయిస్తారు, నాకు అట్లాంటి దాన్ని నేను 100% 200% నేను నా దారి కూడా రానియరు. అంటే ఓపెన్గా చెప్పాలంటే నా దగ్గర రావాలంటే భయపడతాను. ఎట్లాంటి ఏంటంటే ముక్కు చుట్టూ మనిషి నేను. అట్లాంటి తీసుకపోతే శంకర్ చేయడు. నిజంగా కావాల్సింది వస్తే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ కానీ ఆయన పని ఉన్నా కూడా కొద్దిగా మనోళ్ళు వస్తారు, పని చేసి పెట్టురు అంటాం. లీగల్గానే పని చేసి పెట్టడం కోరుతాం తప్ప. ఎందుకంటే మనం ఒక మాట ఇచ్చినాం, రేపు మన ఎన్నికలప్పుడు ఎప్పుడైనా ఒక మాట ఇచ్చినాం ఏంటంటే, ఏది ఉన్నా నేను బాధ్యతగా తిరిగిన మండలాలు కానీ, నేనున్న మండలాలు కానీ తమ్ముతో పాటు నేను కూడా సర్వీస్ చేస్తాను. నా వరకు రాండి. ఒక ఎమ్మెల్యే చాలా బిజీ ఉంటాడు, తనకుండే పరిధి అందరు పోలేరు, అంత క్లోజ్నెస్గా పోలేరు. కాబట్టి నాకున్నటువంటి యూత్ వింగ్ కానీ, నాకున్నటువంటి రిలేషన్షిప్ కానీ, మాకున్న ఇన్సూరెన్స్ సెగ్మెంట్స్లో కానీ, పబ్లిక్లో నాకున్న వాళ్ళకు నేను మాట ఇచ్చిన. ఆ మాట ప్రకారంగా మీరు కనుక్కోండి. ఇప్పుడు రాజపేట కానీ, మూటకుంట్రు కానీ, ఆత్మకూరు కానీ, గుండాల కానీ, యాయరిగుట్ట కానీ ఎక్కడ ఉన్న దేవస్థానంలో ఒక పార్ట్ టైం జాబ్ పెట్టాలనుకుంటారు.